నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఫోక్సో కేసు ఆరోపణలపై చాడ వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు. మోదీ పిలుపుతో సైకిల్ పై కోర్టుకెళ్లిన న్యాయమూర్తి. ఆల్విన్ కాలనీ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే గాంధీ. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, కవిత డిమాండ్. బండి భగీరథను అరెస్టు చేయాలి, సత్యవతి రాథోడ్. గవర్నమెంట్ లోనూ వర్క్ ఫ్రం హోమ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఫోక్సో కేసు ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిప్పు లేనిదే పొగరాదు అంటూ వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన ఫోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్యకర ప్రయత్నాలు వైపున విచారణ సాగించే ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు, మా తప్పు లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా మేజరా ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ తరపున మాట్లాడుతున్న కొందరికి జ్ఞాపక శక్తి తగ్గినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, కేసీఆర్ మళ్లీ పార్టీ పగ్గాలుపై చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఓ బోర్డు చైర్మన్ కుమారుడు కూడా ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని ఓవైసీ గుర్తు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. मैं के चंद्रशेखर राव साहब से एक गुजारिश कर रहा हूं कि आपकी पार्टी की भागदौड़ आप अपने हाथ में ले लो। आप जिसके हाथ में दे रहे वो बेचारों की मेमोरी कमज़ोर है। हैदराबाद में जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में एक मशहूर मंदिर है, वहाँ पर एक बच्ची से इस तरह की हरकत हुई थी। कौन था उस वक्त चेयरमैन? एक चेयरमैन था एक बोर्ड का, उसका बेटा का नाम भी आया था। जब बीआरएस पार्टी ने क्या किया था, बीआरएस पार्टी को जो है ज़रा होमवर्क करना चाहिए। हो क्या रहा है कि जब तक के चंद्रशेखर राव डायरेक्ट कंट्रोल नहीं करेंगे और ये ऐसे लोगों के हाथ में अगर छोड़ देंगे तो पहले ही परेशान है। दूसरी बात यह है कि पॉस्को एक्ट बुक हुआ है। कल आज मीडिया रिपोर्ट किया कि रेवंत रेड्डी ने एज ए मुख्यमंत्री ये ऐलान किया है कि एक्शन लो, मगर इन लोगों को बड़ी मोहब्बत है मुझसे। अरे तुम कभी झांक के तो देखो तो वो मंदिर के पास जो वाकया हुआ था, आपने क्या किया था? जब सवाल यह है कि हमारी बेटियों को प्रोटेक्शन मिलना चाहिए।
सरकार किसी की हो और उम्मीद करते कि ऐसे मौके पे कांग्रेस की सरकार उस पीड़ित परिवार के साथ खड़ी होगी जो चीफ मिनिस्टर ने कह दिया है। अब इंक्वायरी होगी, लॉ विल टेक इट्स ओन कोर्स। ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీష్ బన్సల్ ఆదర్శంగా నిలిచారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపును స్వాగతించిన జస్టిస్ బన్సల్ ఇవాళ తన నివాసం నుంచి కోర్టు వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పై ప్రయాణించి ప్రత్యేక సందేశం ఇచ్చారు. चलो दिन से देख रहे हैं कि विश्व के संकट को देखते हुए माननीय प्रधानमंत्री मोदी जी ने पेट्रोल की और भी अन्य प्रकार की बचत करने का हिंदुस्तान के नागरिकों को आह्वान किया है। इसी बात के मद्देनजर मुझे ऐसा महसूस हुआ कि एक दिन साइकिल चलाकर हम आम जनता को संदेश दे सकते हैं कि जहाँ हम संभव हो साइकिल का उपयोग भी करें छोटे छोटे स्थानों पर 1-2 किलोमीटर जाने के लिए। आप अपने घर से कोर्ट तक जाने के लिए साइकिल का साधन चुना। भैया पीछे वाला भैया पीछे। షేర్లింగంపల్లి నియోజకవర్గం మాల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్ కాలనీ ఎల్లమ్మ బండాలో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ లైన్ అభివృద్ధి పనులను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లమ్మ బండ మరియు జయనగర్ కాలనీలలో సమస్యలున్నాయని, కార్పొరేటర్ మరియు ప్రజల కోరిక మేరకు ఈ రోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని, కణుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీనివాసరాజు, వాటర్ వర్క్స్ మేనేజర్ విఎం ప్రకాష్, వాటర్ వర్క్స్ ఎస్జీఏ శ్రీనివాస్, సూపర్వైజర్లు నరేందర్ మరియు శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో పెడుతున్నాను మహాత్మా గాంధీ గారు గణేష్ నగర్ క్లోజ్ చేస్తాను దరకటి ఏం కలమ్మా రైట్ వాళ్ళ చుట్టాలు దూరం పెట్టాలి. మేము భయం చేసుకున్నాం. రెండే చాలు. కొంచెం ఇంకా వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత. పోలీసులు న్యాయం చేస్తే లేరు అంటూ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. దీనితో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విషయం బాధిత మహిళ మాటల్లో విందాం. మొన్న రాలే, నిన్న చేసుకుంటా అంటే నిన్న రాలే, ఎలా చేసుకుంటామని అంటే పెద్ద మనుషులు తీసుకొని నేను బండి మీద వస్తా అంటే ముగ్గురు వాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు, నలుగురు. వాళ్ళ అల్లుడును, వాళ్ళ అమ్మను, వాళ్ళ పిన్నిను, వాళ్ళ తమ్ముడు, నలుగురు. ఇక మేము బండి మీద దిగే వరకు మా బిడ్డకు రాళ్ళతో ఎట్లా పడితే ఎట్లా కొట్టిర్రు.
ఇక మా కొడుకు కూడా పోలీసు వాళ్ళు వచ్చి 4 దెబ్బలు నాటితో మా కొడుకు కూడా కొట్టిర్రు. అప్పుడు డబ్బులు ఆయన పంపుతాడు. ఆయన డబ్బులు పంపినప్పుడు వీళ్ళకు ధైర్యం వస్తుంది. నాకెవరు ఇస్తారన్నా? నేను కష్టం చేస్తే తినేటోళ్ళు. పొద్దుగాల నేను కష్టం చేస్తే ఒక 500 600 నాకు వస్తుంది. మీరు ఇట్లా ఛానల్ చేస్తున్నావు అట్లా నాకు తెలియదు కదా అన్న. ఇట్లా ఏం ఎందుకు చేస్తున్నామని ఇక కొడుకు మా అల్లునికి అలా ఉండకుండా వాళ్ళు 6 నెలలు జైలు అని రాస్తే 3 నెలలు పల్లారెడ్డి సార్తో ఫోన్ చేపిదని మా బిడ్డ సంవత్సరం నుంచి నా కాడే ఉన్నది. 3 పిల్లలు కూడా వాళ్ళకేలే. చిన్న బాబు పాలు తాగుతాడు. కొడుకుకి అంటే కూడా ఇస్తలేరు. 2 పాప 1 బాబు వాళ్ళకెళ్ళే ఉన్నారు. పెద్ద బిడ్డ ఏమో మా ఆడబిడ్డకెళ్ళి ఉన్నది. చిన్న ఒక కొడుకు దగ్గర ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. ఇక ఉన్నప్పుడు అంతా రోజు సారు రోజు ఆ సెల్లులో చూపెడతాడు. ఎక్కడ గుడికి పోయినరో ఇద్దరు, ఎక్కడ బండి మీద తిరిగేది, వాళ్ళది పెళ్లి రోజట, వాళ్ళకు ఏ గుడిలో పోయింది, మళ్ళా అంతా రోజు సెల్లులో పంపుతారు సార్. సో వాళ్ళు ఏమేమి చేసింది అంతా పంపుతాడు. అంతా పంపినప్పుడు మా బిడ్డ మా కూడా చచ్చిపోయిండు. మా పిల్లలు కూడా నా దగ్గర లేరు. నా పరిస్థితి ఎట్లా అని మందు తాగింది సార్. మా బిడ్డ మందు తాగితే నువ్వు పోయి మందు తాగితే కూడా నాకేం కాదు అని ఎస్ఐ సార్ చెప్పిండు. ఎస్ఐ సార్ చెప్తే తట్టుకోగా నా బిడ్డ ఆ ఫోటోలు చూసి పిల్లలు కూడా పోయినరు, నా మొగడు కూడా పోయినరు. ఏదిలా అందరు అన్నారు కానీ నేను ఈయనలే. నా పరిస్థితి ఎట్లా అని మందు డబ్బా తెచ్చి తాగింది. రవీంద్ర సార్ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నది. 1,00,000 రూపాయలు నాకు అయింది. నువ్వు మందు తాగింది కూడా నాకు ఏం కాదు అని ఎస్ఐ సార్ కూడా చెప్పిండు. ఎస్ఐ సార్ కూడా చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళ నాయనకు చంపినని ఆయన పైసలు ఇచ్చిండు. నా దగ్గర అడిగిండు ఎస్ఐ సార్ 30,000 అడిగిండు. 30,000 అడిగితే నేను ఇయ్యలే. నేను కూలీ నాలి చేసుకొని నేను తింటానా. మా ఆయనకు గుండె ఆపరేషన్. నా కొడుకు చిన్నోడే. నా 3 పిల్లగానికి మా ఆయనకు మా బిడ్డకు నేను చేస్తానా సార్. నేను ఎక్కడి నుంచి తేయాలి సార్? నీకు 5,000 ఉన్నాయి ఇప్పటికో సార్ అని అంటే 5,000 ఎవరికి కావాలి, నాకు వద్దని ఎస్ఐ సార్ అన్నాడు సార్. ఎస్ఐ సార్ అంటే నా దగ్గర లేదు సారు, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా సారు అని అంటే కూడా నాకు వద్దు, ఆ పైసలు నాకు వద్దు, ఇంత 30,000 ఇస్తేనే నేను న్యాయం చేస్తాను, లేకుంటే చేయనని అంటే మొన్న వచ్చి సార్తో అంటే సారు నువ్వు వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నాకు ఏం న్యాయం చేస్తలేవు సారు చూడండి. నేను ఇంకో ఇట్లా చెప్తాను. చెప్పినప్పుడు సారు నేను ఏడసుకుంటా నేను మాట్లాడుతున్నా సార్. ఏడసుకుంటా మాట్లాడితే ఎస్ఐ సార్కు నవ్వు ఎందుకు వస్తాయి సారు? ఇట్లా నవ్వుతాడు. నువ్వు బుజ్జి నువ్వు లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఎట్లా చేసుకున్నావు నువ్వు అని నాకంటాడు సారు. ఎస్ఐ సార్ ఉండి మళ్ళీ నా బిడ్డకు ఇంకో ఆనికి ఉంచుకొని నువ్వు ఉన్నవాట మౌనిక అని నా బిడ్డ సెల్లు తీసుకొని ఎస్ఐ సారు అంతా చూస్తాడు. సెల్లులా అంతా చూస్తాడు సారు. ఇక అలా లేవు, మేము ఇక్కడ ఉంటలే, హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు అని ఎస్ఐ సార్ నాకు అడిగిండు. అయితే ఎందుకు సార్ నీకు అంత అని నేను అన్నా. అంటే ఏ కంపెనీలో చేస్తుండ్రు, ఎక్కడ ఉన్నారు అని అంటే హైదరాబాద్లో ఉన్నాం సార్ అంటే ఎక్కడని అంటే బోరాబండ శాఖరీలా ఉంటాం సార్ అని మేము అన్నాం. ఏం పని చేస్తారు అని అన్నీ ఎందుకు అడుగుతున్నాం సార్ అని అంటే చెప్పు రాదు బుజ్జి అంటే చెప్పినా నేను. చెప్తే అది సాఫ్ట్వేర్ కంపెనీలో పోతాం సార్ అని అన్నప్పుడు ఇక మాతోని ఇట్లా మాట్లాడిండు. రేపు చేసుకుంటాం, ఎల్లుండి చేసుకుంటాం, ఇవాళ నుంచి 5-6 రోజులు సార్. 6 రోజుల నుంచి ఇట్లనే టైం పెడుతుంది. 7 సంవత్సరాలు అయినా మా ఆయన సరిగ్గా అసలు చూసుకుంటలేడు, నానా విధాలుగా హింసిస్తున్నాడు. నేను ఉన్నాక కూడా ఇంకో ఆమెను ఉంచుకొని ఉన్నాక కూడా మా మామయ్య అట్లా చెప్పేసరికి మా మామయ్యని చంపేసిండు. మా మామయ్యని చంపి జైలుకి పోయి వచ్చినా కూడా నన్ను ఏం నాకు సపోర్ట్ చేసిందని మా మామయ్యని చంపిండు. వాళ్ళ తండ్రినే చంపుకొని వచ్చి మళ్ళా జైల్లో నుండి తీపించుకొచ్చి మా అత్తమ్మ మళ్ళా ఇంకో ఆమెను ఉంచుకొని అక్కడనే ఉన్నాడు. మళ్ళా నన్ను వేరే విధంగా పిల్లల్ని నన్ను దూరం చేసి పిల్లలు వాళ్ళ కాడ మళ్ళా పిల్లల్ని కొడుతూ నాకు దూరం చేస్తూ నాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మళ్ళా ఈ స్టేషన్ల చుట్టూ తిరిగి 6 సంవత్సరం అవుతుంది. అయినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు, రోజు పట్టించుకుంటారు. రోజు రేపు ఎల్లుండి ఇట్లా అనేసి సంవత్సరం 6 నెలలు దాకా అయింది. అయినా కూడా 5 రోజుల నుండి పర్టికులర్ గా మేము మందు తాగినా ఏం చేస్తలేరని, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరని మందు కూడా
చచ్చిపోదామని మందు తాగినా కూడా అది చచ్చిపోయినా కూడా ఏం పట్టించుకోలే. చచ్చి బతికినా కూడా ఇప్పుడు చచ్చి బతికినా ఇప్పుడు కూడా న్యాయం చేయండి సార్ అని బతిలాడుతున్నా. ఈ పెద్ద మనుషులను, పోలీసులను అందరు బతిమాలాడుతున్నా కూడా వాళ్ళు కేర్ చేసుకుంటలేరు. వాళ్ళు పల్ల రాజేశ్వరి రెడ్డి దగ్గర ఉన్నారట సార్. వాళ్ళు పల్ల రాజేశ్వరి రెడ్డి దగ్గర ఉండి ఆ పిల్ల రాజేశ్వర రెడ్డి వాళ్ళకు సపోర్ట్ ఇస్తే ఆ సార్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు లంచం ఇచ్చిండ్రు, లంచం ఇయ్యలే. అయితే మా దగ్గర అడిగినాక కూడా మేము ఇయ్యలే కాబట్టి వాళ్ళు మా దగ్గర మాకు న్యాయం చేస్తలేరు. వాళ్ళు చంపి జైలు తీసుకొచ్చినా ఇంకో ఆమెను ఉంచుకొని ఉన్నా కూడా వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. ఒక ఆడపిల్లగా నేను ఉన్నా నాకు న్యాయం చేస్తలేరు సార్. ఇప్పుడు కూడా న్యాయం చెయ్యాలని నేను వస్తుండగా ఇంటికి బట్టి రాళ్లతో కొట్టిండు సార్. ఇక్కడ దెబ్బలు అయితే కొట్టేసరికి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని కొట్టక మా తమ్ముడు చిన్నోడు ఉంటే ఆ చిన్న తమ్ముడిని లాఠీ తీసుకొని మా తమ్ముడిని కొడుతున్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపిస్తూ కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఇక ఈ కేసు విచారణను కోర్టు జూలై 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇవ్వకుండా తాత్సరం చేయడంతో ఆనాడు తెలంగాణ జాగృతిగా, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లాలని కోరుకునేటటువంటి మేమందరం కూడా బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 2 బీసీ బిల్లులు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఏ కామారెడ్డిలో అయితే బీసీలకు 42% ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందో అదే కామారెడ్డిలో రైలు ఆపి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి రైలు రోకో చేసిన విషయం ప్రజలందరి దృష్టిలో కూడా ఉన్నది. అనేక ఉద్యమాలు చేస్తూ ఆ ఉద్యమాలలో రైలు రోకోను కూడా మేము టేకప్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయో తొందరగా వాటిని పాస్ చేసి పంపండి. మీరు ఇట్లానే లేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా మీ మీద తిరగబడే రోజు వస్తుంది. సమయం, సందర్భం, అవసరాన్ని అన్నిటిని కూడా కలుపుకొని అవసరమైతే నిరవధికంగా కూడా రైలు రోకో చేయడానికి మేము తెలంగాణ రక్షణ సేన నుండి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో సామాజిక న్యాయం వర్ధిల్లాలి అని కోరుకునేటటువంటి ప్రధాన స్రవంతి పార్టీల్లో ఉన్నటువంటి మేము బీసీ బిల్లు కోసం డెడికేటెడ్గా పనిచేస్తాం. దేశవ్యాప్తంగా బీసీలకు 50% చట్టసభల్లో, ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ రావడం కోసం పోరాటం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫోక్సో కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసుల విచారణకు హాజరు కాకుండా భగీరథ్ పరారీలో ఉన్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. కేసులో నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునైనా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళంతా చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఏ రోజు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతా చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి
అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు దేశానికి న్యాయం చేయాల్సిన వాళ్ళు మీ ద్వారానే ఇక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా అంటే ఇంకెవరికి చెప్పాలో నిజంగా ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంశాఖ చూస్తున్నాడు. 3 నెలలుగా ఒక ఆడపిల్ల పోలీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతుంటే పైనుంచి పోలీసులే భయపెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఏం గడ్డి పీకుతుందో నిజంగా చాలా బాధాకరం. ఏం చేస్తున్నారు? నేను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు అంటే బండి సంజయ్ గారి కొడుకో న్యాయం, రాష్ట్రంలో మిగతా పిల్లలకు ఒక న్యాయమా? అంటే ఒక్కొక్క వ్యక్తులను వాళ్ళ పదవులను వాళ్ళ పొజిషన్ని చూసి మీరు శిక్షలు కానీ కేసులు కానీ పెడతారా? పైపెచ్చు సిగ్గు లేకుండా 17 ఏళ్ల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని కేసు పెడుతున్నారు. సిగ్గనిపించట్లేదా తెలంగాణ పోలీసులకు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగితే రిపోర్ట్ అవుతుంది. ఒక మహిళా శాఖ మంత్రిగా ఎవరో ఒకడు ఒక మైనర్ బాలిక ఇట్లా అయింది, ఇట్లా తెలిసింది, ఇట్లా జరుగుతుంది, ఎవరైనా అన్నోన్ ఇదైనా కూడా రిపోర్ట్ అవుతుంది. కానీ ఈ మహిళా శాఖ మంత్రులు మరి మహిళా మంత్రులు ఏం చేస్తున్నారో, ఇంతకంటే గొప్ప పని ఏం చేస్తున్నారో మరి నిజంగా వాళ్ళు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణ ఏ స్థాయిలో ఉందో మొన్ననే సుమతి గారు నిరూపించిండ్రు. మొన్ననే కరీంనగర్ ఘటన నిరూపించింది. స్వయంగా మహారాష్ట్ర వాళ్ళు వచ్చి 10,000 కోట్ల డ్రగ్ ఇక్కడ పట్టుకున్నప్పుడే మీ వ్యవస్థ ఎంత నీరుగారి ఉందో మాకు అర్థమైంది. కానీ ఇంత దారుణమా? యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. BISER స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో వచ్చే నష్టాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైతే వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు దుబారాను తగ్గించి ఇంధన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ముఖ్యంగా యువత ఆలోచించాలని సీఎం కోరారు. మరో 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను మొన్నే చెప్పాను, 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సొంత నిధులతో నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రతి మండలంలో టాప్ 3 స్థానాల్లో గెలిచిన 25 మంది విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానం పొందిన వారికి 6,000 రూపాయలు, రెండో స్థానానికి 5,000 రూపాయలు, మూడో స్థానానికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. అలాగే మా స్కూల్లో మా ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ సార్కి, అలాగే మా ఎంపీఓ ముంజత్ సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సార్కి అలాగే మా మాస్టర్ రవికుమార్ సార్కి చేసుకుంటున్నాను సార్. ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మీరు పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల మేడం చాలా మంది ఇంకా మేము బాగా చదువుకొని అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మంచిగా మార్పిస్తామని 231 పైగా 500+ వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మనము కొంత సెగ్రిగేట్ చేయాలి కాబట్టి ప్రతి మండలంలోనూ ఫస్ట్ 3ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడికి 25 మందిని పిలవడం జరిగింది. అలాగే పిల్లలందరూ, అలాగే ఎంఈఓలు కానీ, హెడ్ మాస్టర్లు, పేరెంట్స్, అలాగే నాయకులందరూ కూడా మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అంటే నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, ఎంఈఓలకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 1st, 2nd, 3rd తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు
మన నియోజకవర్గంలో ఉన్నది కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నేను నా పర్సనల్గా ఒక విషయం మీకు చెప్తాను. నేను చదివింది తిరుపతి ప్రైవేట్ స్కూల్లోనే, కానీ నా ఊరు నాయుడుపేట మండలం భీమవరం విలేజ్. అప్పుడప్పుడు నేను విలేజ్కి హాలిడేస్లో కానీ లేదా ఎప్పుడైనా నేను ఊరికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకసారి మా బాబాయ్ అంటే మా నాన్నగారు తమ్ముడు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ చొరవతో నేను ఒకసారి 1-2-3 సార్లు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఎలా ఉండేదంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ ఒకే రూమ్లో కూర్చునేవాళ్ళు, ఒకే టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ ఎలా ఉండేదో నాకు తెలుసు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచరే ఉండేవాళ్ళు, మా బాబాయ్ మాత్రమే కూర్చునేవాళ్ళు. మిగిలిన అందరు పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. వాళ్ళకు చదువుకునేవాళ్ళు, ఎవరో ఒకరిని పిలిచి ఆయన చెప్పించేవాళ్ళు. అలా జరిగేది గవర్నమెంట్ స్కూల్స్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉంటే పెద్దగా చెప్పరు, పైగా చదువుకోరు పిల్లలు, చదువుకునే అవకాశం లేదని అందరి ఫీలింగ్స్ ఉండేవి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు. పైగా ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉండేవంటే ఇప్పుడు మీకు ఎలా ఉందో అంటే మన స్కూల్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఫుడ్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ అంటే ప్రతి క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండేవాళ్ళు. అలాగే ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనకు 100 days ప్రోగ్రాంలో డివైడ్ చేసి చెప్పించేవాళ్ళు, అలాగే ఏ బ్యాచ్, బి బ్యాచ్, సి బ్యాచ్ అలా డివైడ్ చేసి బాగా చదువుకునే పిల్లలకి ఇంకా కొంచెం బాగా వచ్చేలాగా, అలాగే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 500+ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వడం, లేదా ఫెయిల్ అవుతారన్న బ్యాచ్ ఉంటే వాళ్ళని పాస్ చేయించాలి అని ఇలా 3 divisions చేసి చదివించేవాళ్ళు. ఇప్పుడు అదే నేను గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తుంటే ఇప్పుడు మన చదువులు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్గా అండ్ ఈక్వల్గా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంది. మన నారా లోకేష్ గారు ముఖ్యంగా విద్యాశాఖ చాలా ఇంపార్టెంట్ ప్లస్ కష్టం కూడా ఆ శాఖ, అయినా కూడా అదే శాఖ తీసుకొని పిల్లలు, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ మాకు తెలుసు కాబట్టి ఎడ్యుకేషన్ ఉంటే మనం లైఫ్లో ఎంత ఎదగచ్చు లేదా మన దేశానికి ఏం చేయొచ్చు అన్నది మాకందరికీ కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆయన ముఖ్యంగా విద్యాశాఖని ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉండి చాలా చేంజెస్ ఈరోజు స్కూల్స్లో తీసుకొచ్చారు. అప్పుడు నేను చూసిన గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని చేంజెస్ ఉన్నాయో కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఒక క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చారు. అలాగే ఈరోజు పిల్లలకి తల్లికి వందనం కింద అంటే అది ఇవ్వడానికి కూడా కారణం ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, అందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళి రిజిస్టర్ అయితేనే తల్లికి వందనం పడుతుంది. కాబట్టి పేరెంట్స్కి కూడా ఒక ఎంకరేజ్మెంట్, పిల్లలందరినీ చదివించాలి, చదివిస్తేనే రేపు బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి ఎడ్యుకేషనల్ వాల్యూ తెలియదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసి పిల్లల్ని తల్లికి వందనం ఇస్తాం, మీరు పిల్లలందరినీ స్కూల్కి పంపించండి అని ఈరోజు చాలామంది స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. అంతమందిని చూడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను కూడా స్కూల్స్కి విజిట్ చేస్తూ ఉంటాను. అంటే అక్కడ సిస్టమ్ ఎలా ఉంది, లేకపోతే పిల్లలు ఎలా చదువుతున్నారు, అలాగే టీచర్స్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం అన్నీ కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు మాకు పదే చెప్తూ ఉంటారు. మనకి ఎడ్యుకేషన్ మీరు వెళ్ళి చూడండి, ఫుడ్ ఎలా ఉందో చూడండి, లేకపోతే స్కూల్స్కి ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలా, ఇవన్నీ కూడా పదే అడుగుతూ ఉంటారు. మేమందరం కూడా విజిట్ చేసి అందులో ఏమన్నా చేంజెస్ ఉంటే కూడా మేము చేస్తున్నాం. అలాగే ఎంఈఓలు కానీ టీచర్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే పిల్లలు చాలా కష్టపడి మంచిగా చదువుకున్నారు. అలాగే పిల్లలందరూ కూడా షేర్ చేసుకున్నారు. 100 days ప్రోగ్రామ్ అన్నది మాకు చాలా హెల్ప్ అయిందని. ఒక అమ్మాయి మ్యాథ్స్ కోసం భయపడుతుంటే ఈరోజు అమ్మాయికి 100 out of 100 వచ్చిందంటే ఈ 100 days ప్రోగ్రామ్ ఎంత హెల్ప్ అయిందో కూడా నాకు తెలుస్తుంది. ఇలాంటి చేంజెస్ అన్నీ తీసుకొచ్చి అంటే ఫుడ్ కావచ్చు, ఫుడ్లో కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకప్పుడు ఎవరో బాగా డబ్బున్నోళ్ళు అంటే తినేలాగా మనకు ఎవ్రీడే ఎగ్ కానీ లేకపోతే చిక్కీ కానీ లేక ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇస్తూ పిల్లల్ని హెల్త్ విషయం కానీ అలాగే ఎడ్యుకేషన్ విషయం కానీ చాలా జాగ్రత్త ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేలాగా ఎంకరేజింగ్గా పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు. కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు చెప్పారు, ఇప్పటి వరకు మమ్మల్ని టీచర్స్ బాగా కేర్ తీసుకొని చదివించారు, సో మేము చదివాము అని. కానీ ఈ స్టేజ్ దాటిన తర్వాత, ఇంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంత స్పూన్ ఫీడింగ్ ఉండదు. తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో టీవీకే 144
ఓట్లు సాధించింది. ఆ పార్టీకి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికే, IUML తో పాటు AIADMK కు చెందిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. విజయ్ ప్రభుత్వానికి 22 మంది వ్యతిరేకంగా ఓటేయగా 5 న్యూట్రల్ గా ఉన్నారు. ఇక DMK ఓటింగ్ లో పాల్గొనకుండా సభ నుంచి వాకౌట్ చేసింది. திரு சி. ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என்னும் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்பட்டு வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, தீர்மானத்தை எதிர்த்தோர் 22, நடுநிலை வகித்தோர் 5. தீர்மானத்தை ஆதரித்தோர் அதிகமாக இருப்பதால் மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் நிறைவேறியது, வெற்றி பெற்றது. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் வெற்றி பெற்றது என பேரவைக்கு அறிவிக்கிறேன். మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.